ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మిగతా డబ్బు సర్దడానికి కాస్త టైం ఉంటుంది, కానీ ఇప్పుడు ఆ 5 లక్షలు ఎలా సర్దాలి? ఇది భాగ్యలక్ష్మి కోసం ఉంచిన చిట్టి డబ్బు. తను డబ్బు కావాలని అడిగింది కూడా. ఇప్పుడెలా? హలో వదినా. భాగ్యలక్ష్మి, చెప్పు వదినా. చిట్టి డబ్బులు నీకిద్దామని రెడీ చేస్తున్నాను, కానీ నాకు బాగా కావలసిన వాళ్ళు హాస్పిటల్లో ఉండి డబ్బు అడిగారు. వారం రోజుల్లో మళ్ళీ ఏర్పాటు చేస్తా ఉన్నారు. నువ్వు సరే అంటే. అయ్యో, అంతగా చెప్పాలా వదినా? అయినా వాళ్ళకి ఆపదంటున్నావు, వాళ్ళకే ఇవ్వు. కానీ వారంలోపు మళ్ళీ వస్తాయి కదా వదినా? ఏం లేదు, అసలే మావాడు దుబాయ్కి వెళ్లే పనిలో ఉన్నాడు. ఒకవేళ వారం తర్వాత డబ్బు రాకపోతే వాడి పని ఆగిపోతుంది కదా అని. అబే, అలా ఏం జరగదులే భాగ్య, నేనున్నాగా. సరే వదినా, ఈ మాట చాలు. ఉంటాను. మన డబ్బులు ఎప్పుడు వస్తాయి? బుచ్చు, ఫోన్ ఫోన్ లిఫ్ట్ చేయి. మా అత్త ఫోన్ చేస్తుంటే నా ఫోన్ కాలర్ ట్యూన్ మోగుతున్నట్టు లేదు బ్రో. మరి లచ్చిందేవి నా ఇంటి తలుపులు బాతున్నట్టుగా ఉంది. ఉంటుందిలే గానీ ముందు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయి, లేకపోతే కాల్ కట్ అయిపోద్ది. లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి. హలో అత్తయ్య గారు. మీరు చెప్పినట్టే డబ్బు సిద్ధం చేశాను బాబు. ముందు 5 లక్షలు వాళ్ళకి కట్టేసి ఆ ఫారెన్ డాక్టర్లను పిలిపించే ఏర్పాటు చేయి. ఈలోపు మిగతా డబ్బు నేను సర్దుతాను. ఓకే బాబు, ఈ డబ్బు నేరుగా హాస్పిటల్కి పంపించమంటారా? అయ్యో అత్తయ్య గారు, హాస్పిటల్ కాదు అత్తయ్య గారు, ముందు మీరు నా అకౌంట్కి పంపండి. ఇక్కడ నుంచి నేను డబ్బు ఆ ఫారెన్ డాక్టర్స్ పంపిస్తాను. అది నేను చూసుకుంటాను. సరే బాబు, ఆ అకౌంట్ వివరాలు పంపించండి. నేను మీ ఫోన్కి ఇప్పుడే పంపిస్తాను అత్తయ్య గారు, చూడండి. అలాగే బాబు, ఉంటాను. చేస్తున్నాయి. వెంటనే ఈ డబ్బుని అకౌంట్లో వేయించాలి. అన్నీ గోడౌన్ దగ్గరికి పంపించండి. నేను అరేంజ్ చేస్తాను. శ్రీవల్లి, అలాగే రమ్మను. శ్రీవల్లి, ఏంటండి అది ఓ 2 రోజులు పోయాక రావాల్సిన ఎరువుల బండి ఇవాళ్లే వచ్చేసింది. వాళ్ళకి ఓ 4 లక్షల రూపాయలు పేమెంట్ చేయాలి. నీ దగ్గర చిట్టి డబ్బులు ఏమైనా ఉంటే ఇవ్వు. అడిగితే చెప్పవేంటి శ్రీవల్లి? ఉంటే ఇవ్వు, వాళ్ళకు 2 రోజులు పోయిన తర్వాత ఇద్దు గాని. అంటే మరి అది అది నిన్ననే ఇచ్చేశానండి. ఓ, ఇచ్చేసావా? ఇది చెప్పడానికి నువ్వెందుకు కంగారు పడుతున్నావు? పర్లేదులే, నేను బయట ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకుంటాను.
ఆంటీ, అంకుల్, మిథునా వచ్చేసావా? నీ కూడా కాఫీ తీసుకురానా? ఇదేంటి ఆంటీ వెళ్ళేటప్పుడు అంత డల్గా ఉన్నారు, ఇప్పుడేమో ఇంత యాక్టివ్గా ఉన్నారు. అసలు మీకు నిజంగానే హెల్త్ అప్సెట్ అయిందా లేక అంకుల్? అవునమ్మా, అప్సెట్టు లేదు, పెసరట్టు లేదు. అదంతా మీ ఇద్దరి గురించి పడ్డ తిప్పలే. ఇందాక గౌతమ్ కూడా వచ్చాడమ్మా. నువ్వే మిథునకి ఏదైతే చెప్పకుండా దాచావో అది దాచి తప్పు చేస్తున్నావు. మీ ఆంటీ చెప్పింది రైట్. నువ్వు నీ మనసులో ఏం దాచావో అది వెంటనే మిథున దగ్గర చెప్పే. ఏంటి? కూర్చోమ్మా. కూర్చో. అదమ్మా జరిగింది. గౌతమ్ బాబులో చలనం తీసుకొచ్చేందుకు మా సాయశక్తులా ప్రయత్నం చేశాం. ఇక మిగిలిందంతా నీ చేతుల్లోనే ఉంది. అది సరే అంకుల్, ఇదేదో నాకు నేరుగా చెప్తే సరిపోయేది కదా. ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి. అవసరం ఉందమ్మా. నేరుగా చెప్పడానికి దారెక్కడుంది చెప్పు. ఆ దారి లేకే కదా మేం ఈ దారి వెతుక్కుంది. మీరు ఎవరి దారిలో వాళ్ళు వెళ్లకుండా ఇద్దరూ ఒకే దారిలో కలిసి వెళ్తే పిల్లలు ఆనందిస్తారు. పిల్లలతో పాటు మేము సంతోషిస్తాం. ఆ రోజొచ్చేదాకా రోజు ఇలా ఏదో ఒక వేషం తప్పేలా లేదమ్మా మాకు. ఇది తప్పాలి అంటే నువ్వు నీ మనసులో మాటని గౌతమ్ బాబుకి చెప్పాలి మిథునా. మేం ఇన్ని రకాలుగా ప్రయత్నించినా బయటపడలేదు గౌతమ్. తనకి నీ మీదుంది గౌరవమా, అభిమానమా, ప్రేమ, కృతజ్ఞత, స్నేహమా, వీటిలో ఏదుందో తెలియడం లేదు. కానీ తన మనసులో అయితే మాత్రం నువ్వున్నావు. అది ఎలా ఉన్నావో నీ మనసులో మాట తనకి చెప్తే తప్ప తెలీదమ్మా. అటు తిరిగి ఇటు తిరిగి బంతి నీ దగ్గరకే వచ్చి ఆగుతుందమ్మా. దీన్ని గోల్ చేయాల్సింది నువ్వే. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా త్వరగా చెప్పే ప్రయత్నం చెయ్యమ్మా మిథునా. ఒకటైనాము